అందరికీ నమస్తే. 2 రోజుల కిందట పోసాని కృష్ణమురళిని అరెస్ట్ జరిగింది. సో హైదరాబాద్లో ఉన్నటువంటి మై హోమ్ భూజాలో పోసాని కృష్ణమురళి గారు ఉంటే ఆయన నివాస వద్దకు వచ్చినటువంటి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్లు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటివేనంటే అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు, పోసాని కృష్ణమురళికి అసలు ఎటువంటి సంబంధం లేకపోయినా అరెస్ట్ చేశారని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ లీడర్ ఉన్నారు. ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. మీకు తెలిసిన విషయమే, 2 రోజుల కిందట పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్లు రకరకాలుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో అసలు ఇది ఏ కోణంలో చూడొచ్చు? వాళ్ళు చెప్తున్నట్టుగా కక్షపూర్తిగానే మీరు అరెస్ట్ చేయించారా? చూడండి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, కానీ మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఎంత వరకు మనం మాట్లాడుతున్నాం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి, కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ముందుగానే అతని పేరు మెంటల్ కృష్ణ అనే ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఉంది, అంటే పిచ్చోడు లాగా మాట్లాడతాడు అనే ఉద్దేశం మెంటల్ కృష్ణ అని చెప్తాడు. ఆయన ప్రవర్తన తీరు కానీ ఏదైనా కానీ గత 5 సంవత్సరాలు ఒక కమ్యూనిటీని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కమ్యూనిటీ నుంచి వాడుకోవడానికి పోసాని కృష్ణమురళి అనే ఆయుధాన్ని ఉపయోగించుకుందాం అనే ఉద్దేశంతో తీసుకున్నాడు. తీసుకొని ఒకటే విధంగా టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు ఎంత విపరీతంగా అంటే, ఒక టీవీ ముందు ఒక పిల్లవాడిని, మహిళల్ని కూడా కూర్చోబెట్టలేని పరిస్థితికి వచ్చారు దాదాపు 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో. ఎందుకని మీరు ఒక్కటి కూడా మీరు ఆలోచించండి. ప్రతి ప్రెస్ మీట్ కూడా ప్రెస్ క్లబ్ లో లేదంటే పార్టీ ఆఫీస్ లో ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం, ఏదైనా సబ్జెక్ట్ ఉంటే నిజంగా సబ్జెక్ట్ గురించి మాట్లాడు. నిజంగా తప్పులు చేశారు, ప్రతిపక్ష పార్టీ ఏమైనా తప్పులు చేసింది దాని గురించి మాట్లాడు, సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా పిల్లలని వ్యక్తిగతంగా దోషణలు ఎంత విపరీతంగా అంటే కనీసం మనమే వినలేం, అంత ఘోరంగా మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు సోకాల్ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడతారు, క్రమశిక్షణతోనే పద్ధతి కలిగా డిసిప్లిన్ గా సబ్జెక్టే మాట్లాడతానని మాట్లాడుతున్నాను. మేము చూపియాలా ఎంత దరిద్రంగా పోసాని కృష్ణమురళి వీడియోస్ ఎంత దరిద్రంగా ఉన్నాయో మీకు చూపిస్తాను. మీకు దీంతో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. పవన్ కళ్యాణ్ సైకో వెదవకి చెప్తున్నా, ఒరే సైకో వెదవా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దది అవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను. రక్త కలిసి అట్లా ఇది ఒక్కటే కాదు, ఎంత దరిద్రంగా అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఒక తెలుగుడు చీగొట్టే విధంగా, తెలుగు భాష మీద విరక్తి వచ్చే విధంగా, తెలుగు సంస్కృతి మీద ఎంత ఇతర లాంగ్వేజ్ ఇతర రాష్ట్రాల వాళ్ళు వినేవాళ్ళు కూడా తెలుగు మీద అసహ్యం పుట్టించేవా మాట్లాడాడు మన పోసాని కృష్ణమురళి. నేను ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని అంటున్నా, ఎందుకు కేసులు పెట్టకూడదు అని అంటున్నా. అప్పుడు 5 సంవత్సరాలలో అన్ని జిల్లాలలో కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి. సో ఇప్పుడు మీరు చేసినటువంటి అరెస్ట్ అప్పుడు జరిగినటువంటి కేసులకు సంబంధించి అంటే ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఒక్కసారి కాదు మాట్లాడేది, 5 సంవత్సరాలుగా మాట్లాడారు. ఇప్పుడు మీరు ఏదైతే ఆడియో వినిపించారో ఈ ఆడియో సోమజి కూడా ప్రెస్ క్లబ్ లో మాట్లాడినప్పుడు జనసేన నాయకులు దాడి కూడా చేశారు అతని మీద. అంటే ఆ ప్రయత్నం చేశారు కానీ అతను దొరకలేదు. సో ఆ టైంలో అప్పుడు అదే ప్రెస్ మీట్ లో రిపోర్టర్స్ కూడా తను గొడవ పడినట్టు మనకి అప్పుడు. అంటే ఇప్పుడు మీరు జయరామ్ గారు, అంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే, లేకపోతే సభ్య సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నాం అంటే అధికారం ఉండి నేను ఎన్ని తప్పులైనా మాట్లాడచ్చు, ఏ విధంగా మాట్లాడచ్చు, అధికారం కోల్పోయాక నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా, నేను ఇంకా రాజకీయాలు వదిలేస్తున్నా అంటే తప్పు పోతుందా? చేసిన పాపాలు పోతాయా? ఇప్పుడు ఆయన రాజకీయాలు వదిలేశారు అన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ లీడర్లే వెళ్ళి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి అడ్వకేటే వాదిస్తున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సతీమణికి ఫోన్ చేసి మేము అండదండలు ఉన్నాము, అందరం చూసుకుంటాము, అరాచక పాలన నడుస్తుందని మాట్లాడుతున్నాడు. ఈ మన ఏదో పరమశింస చేస్తున్నాడు.
ఫోన్ చేసి సంఘీభావం తెలుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నువ్వు ఇట్లాంటి ఆయుధాలను వాడుకుంటున్నావు. ఇప్పుడు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మెప్పు గురించి ఒకరి నుంచి ఒకరు అంటే ఒక పద్ధతి పాడు లేకుండా అంత విపరీతంగా అంటే రాజకీయాల మీద విరక్తి వచ్చే విధంగా ఒకవైపు చంద్రబాబు గారు యువత ముందుకు రావాలి, రాజకీయాలలో ముందు రావాలి, సేవా దృక్పథంలో ముందుకు వస్తే మీరు ఇంకా ఎదగాలి రాజకీయంగా, యూత్ అందరు రావాలని చెప్పేసి ఒక దిక్కు ప్రయత్నాలు చేసి యూత్ అందరికి వాళ్ళకి మన ప్రోగ్రామ్స్ పెట్టి ఆహ్వానిస్తున్నారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ప్రజలకు సేవ ఎట్లా చేయాలి, ప్రోగ్రామ్స్ ఏంది, దాని డెవలప్మెంట్ ఎట్లా చేయాలని పెడుతుంటే ఒకవైపు మన జగన్మోహన్ రెడ్డి గారేమో యూత్ అని చెప్పి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎవరెవరో చేస్తారో వాళ్ళకి పదవులు చంపి డోర్ డెలివరీ చేస్తే వానికి అతనికి ఎమ్మెల్సీలు తెచ్చి పక్కన పెట్టుకుంటావు. అంటే మీ వైఎస్ఆర్సీపీ హయాంలో దానిలో క్రెడిబిలిటీ ఎలా వస్తుందంటే సేవా దృక్పథంతో చేస్తే రాదు, ప్రజల వద్ద సేవ చేస్తే రాదు, కష్టపడితే రాదు. ఏమొస్తుంది అంటే దాడులు చేయాల, మర్డర్లు చేయాల, రేపులు చేయాల, ఇట్లా అనుచితంగా ప్రతి ఒక్కరిని హ్యూమిలేట్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళంతో సహా అందరిని ఎవరైతే ఇట్లా మాట్లాడతారో వాళ్ళకి పదవులు ఇస్తారు. గత 5 సంవత్సరాలు జరిగిన పద్ధతి. ఇదే విధంగా ఇప్పుడు ఎవరెవరైతే చేశారో అందరి మీద ఇదే దృష్టితో కేసులు పెట్టడం జరిగింది. అది మెల్లమెల్లగా ఇప్పుడు అందరినీ మెల్లమెల్లగా టేక్ ఓవర్ చేస్తున్నారు. దాన్ని తప్పేముంది అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా ఇది కక్షపూర్తి కేసు కింద మనం పరిగణించాలా, లేదా తప్పు చేశారు కాబట్టి కేసు నమోదైన? ఇప్పుడు జయరామ్ గారు కక్షపూర్తం అని ఎట్లా అనుకుంటాం మనము? ఇప్పుడు తప్పు చేసినప్పుడు యాజ్ చట్టం వాళ్ళు ప్రోటోకాల్ పరంగా వాళ్ళు పని చేస్తున్నారు పోలీసు వాళ్ళు, అదే విధంగా నడుస్తుంది. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు తన మీద 16 కేసులు ఉన్నాయి. ఇప్పుడు కక్ష తీర్చుకోవాలంటే ఇతనేమన్నా అమాయకుడా అండి? ఇప్పుడు జయరామ్ గారు ఇతను అమాయకుడా? ఏమి పాపం ఎరగడు, పద్ధతిగా మాట్లాడాడు, సబ్జెక్టే మాట్లాడు, సెక్షన్స్ లాగా మాట్లాడాడు, పబ్లిక్లీ సేవ్ చేస్తే ఇతని మీద కక్ష కట్టి మమ్మల్ని ఎండగట్టాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీని ఎండగట్టాడు, జనసేన పార్టీ ఎండగట్టాడు కాబట్టి రూల్స్ మాట్లాడు కాబట్టి మేము కక్ష తీర్చుకుంటున్నామా ఇతని మీద? అంటే మీకు వీడియోలు చూపించాను కదా, ఈ వీడియోలు చూసి పార్టీలు వద్దాయండి. మొత్తం తెలుగు రాష్ట్రాలు, నేను మళ్ళీ ఏపీ తెలంగాణ మాట్లాడలేదు, తెలుగు రాష్ట్రాలలో ఒక్కడైనా కామన్ పర్సన్ మీరు బయటకు వెళ్దాం, నేను కూడా కండోర్ చేసి పక్కన పెడతాం, బయటకు వెళ్దాం మనం రోడ్డు మీదకి, ఈ వీడియోలన్నీ చూపిద్దాం. ఈయన మీద మనము కేసు పెట్టచ్చా పెట్టకూడదా, ఈయన శిక్ష కూడా కాదా అడగండి. ఒక్కళ్ళు కూడా ఈయనకు శిక్ష పడదు, ఈయన అమ్మాయి కూడా అంటే మీరు ఏదంటే అది. సో అలాంటి తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఈయనకు సపోర్ట్ గా తుందిగర్తి ప్రకాష్ రెడ్డి, అవును, రోజా గారు, పొన్నవోలు గారు మాట్లాడతారు. ప్రకాష్ రెడ్డి గారు నేను ముందే చెప్తాను, అతను మాట్లాడే ముందు మీడియా ముందు మాట్లాడడం మీసాలు తీసుకొని రా ఫస్ట్. నువ్వు ఎందుకు ఇది మాట్లాడుతున్నా అంటే ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, పరిటాల సునీత గారు పరిటాల నా మీద గెలిస్తే నేను మీసాలు తీసుకుంటా భయ్ అని చెప్పి సవాల్ చేసాడు. ఫస్ట్ నువ్వు సవాల్ కి ఎదుర్కో, కట్టుబడి ఉన్నావు కదా, కట్టుబడి ఉంటే ఫస్ట్ మీసాలు తీసుకొని నువ్వు మీడియా సమావేశం పెట్టు, అప్పుడు నీ క్రెడిబిలిటీ మెచ్చుకుంటారే, అన్న మాట మీద నిలబడ్డారు రాబాయ్, మొగోడు రాబాయ్ అని చెప్పి మేము భావిస్తాం, ఒక మనిషిలాగా భావిస్తాం. నేను ఆయన ఏం మాట్లాడతాడు, రూల్స్ అగ్నెస్ట్ గా రూల్స్ ఏదైతున్నా అదే మాట్లాడాడు, సెక్షన్స్ తోనే సబ్జెక్ట్ తో మాట్లాడుతుంది. ఇదే అండి మాట్లాడే విధానం. ఎవరైనా ఒప్పుకుంటారా? సో తప్పు చేశారు కాబట్టి కేసు పెట్టారు, దాని ప్రకారంగానే మనం పోలీస్ వ్యవస్థ నడుస్తుంది, ఆ విధంగానే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ 14 రోజులు రిమాండ్ ఇచ్చింది కోర్టు. సో బెయిల్ వచ్చే అవకాశం ఉందా 14 రోజుల తర్వాత? అది కోర్టు చూసుకుంటది, ఎందుకంటే రకరకాల సెక్షన్. ఇప్పుడు మనం న్యాయ వ్యవస్థ మేము కాదు. ఎందుకు ఈ మాట నేను అడగాల్సి వస్తుందంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు మొత్తం కలిపి రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చిన కేసులు పెడుతున్నారు అనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తారు. జయరామ్ గారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కేసులు పెట్టడం జరగలేదు, మీరు ఒకటి గమనించాలి. సో పాత కేసులు ఏవేవైతే అప్పట్లో కేసులు కంప్లైంట్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు వచ్చాయో అవి మాత్రమే ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి ఎందుకు అప్పుడు చేయలేదు, దాని కారణం ఏంటి చూసి ఇప్పుడు అరెస్టులు చేయడం జరుగుతుంది. రెడ్ బుక్ లో పేరు అని చెప్తున్నారు. కేసులు కూడా వాళ్ళ గవర్నమెంట్ లోనే మనం కంప్లైంట్స్ ఇస్తే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి తీసుకోలేదు, కంప్లైంట్ కూడా చూడలేదో, నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళ మీద కూడా
వాళ్ళ మీద కేసులు ప్లస్ అప్లికేషన్స్ ఎప్పుడైతే కంప్లైంట్ చేసిన ఉంటాయి కదా అవి మీద ఇవి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు జరగట్లేదు. ఇదంతా వైసీపీ చెప్తున్నట్టుగా ఇప్పుడు పెట్టిన కేసులు అయితే ఇవేవి కావు. సో మీరు ప్రభుత్వంలోకి రాకముందే ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు విచారణ జరుగుతుంది. అంతేనా? విచారణ ప్రకారంగానే ప్రోటోకాల్ ప్రకారంగానే లీగల్ గానే రూల్స్ దాని పరిధిలోనే ఇవి జరుగుతున్నాయి. మీరు రెడ్ బుక్ పాలన అంటున్నారు. రెడ్ బుక్ అని ఎందుకు వచ్చింది అంటే ఇగో ఇలాంటి వాళ్ళు ఎవరైతే వ్యక్తిగత దూషణలు, మర్డర్లు, రేపులు ఇంత గ్రామ స్థాయి నుంచి ఇంత దారుణంగా అధికారం పక్కన పెట్టుకొని దాని త్రూగా ఇన్ని గణం ఎవరైతే దాడులు విధ్వంసం చేశారో అప్పుడు చట్టాన్ని నమ్ముకొని ఎవరైతే కంప్లైంట్లు ఇచ్చారో అయినా చర్యలు తీసుకోలేదు. కాబట్టి వీళ్ళు ఎవరైతే పోలీస్ వ్యవస్థ గాని గవర్నమెంట్ అధికారులు గాని ఈ నాయకులే గాని ఎవరైతే చేశారో అప్పుడు చర్యలు ఎవరు తీసుకోలేదు. కాబట్టి దాని త్రూగానే రెడ్ బుక్ పాలన రెడ్ బుక్ అనేది వచ్చింది. రెడ్ బుక్ వచ్చింది కాబట్టి దాని త్రూనే నడుస్తుంది. రైట్. అయితే పర్టికులర్ గా దీనికి సంబంధించి ఎవరైతే వైసీపీ వాళ్ళు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లకు సమాధానంగా మీరు చెప్తుంది ఏంటంటే ఈ కేసులు అయితే ఇప్పుడు కావు, వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కేసుల్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చి అప్పుడు ఎవరు ఇనిషియేటివ్ తీసుకోలేదు కాబట్టి వాటికి రెస్పాన్స్ జరుగుతుంది. ఇంకా ముఖ్య నాయకుల మీద అధికార పార్టీ మినిస్టర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానీ ఇట్లాంటి నాయకుల మీద ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కొంతమంది నెగ్లెక్ట్ చేసి వ్యవస్థను హస్తగస్తం చేసినందుకు రెడ్ బుక్ లో పేర్లు ఎక్కియడం జరిగింది. దాని త్రూగానే ఇప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ జరుగుతుంది. సరే, ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఇలాంటి వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వాళ్ళ గురించి కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఇది పర్టికులర్ గా కక్షపూరితంగానే జరుగుతుందని అనుకున్నారు కదా, వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చట్టం ఎవరికి చుట్టం కాదు. అధికారం ఒక 5 సంవత్సరాలు మాత్రమే ఉంటది. అధికారం నీకు ప్రజలు ఇచ్చింది ప్రజాసేవ చేస్తావని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తావని, అంతేగాని నువ్వు అధికారం దగ్గర పెట్టుకొని నువ్వు ప్రజల మీద కక్షపూర్తి చేస్తావని ఇతర అపోజిషన్ పార్టీలోని రూల్స్ అగెనెస్ట్ గా ఎవరు నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్లు, రేపులు, ఎస్సీ కేసులు పెట్టి వాళ్ళని అరాచకంగా వాళ్ళని శిక్షిస్తావని కాదు, అన్యాయంగా నువ్వు శిక్షిస్తావని కాదు. కాబట్టి చట్టం ఎవరు చుట్టం కాదు, న్యాయం ఖచ్చితంగా యాజ్ పర్ లా ఎవరికున్నా జరగాల్సిందే.